నమస్కారం అని మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ దమ్మాదే ఒకే దెబ్బ. మార్నింగ్ ఏమో కొట్టేసి 900 ఉంటది. వచ్చింది. సరిపోయింది. 23,811 వరకెళ్ళి ఇంకో 23,900 కింద ట్రేడ్ అవుతుంది. ఇంకొక 60, 150, 180 కింద నెల అవుతూనే ఉంది. బ్యాంక్ ఇంకెవరో 400 పాయింట్లు ఆరంభించి కిందకెళ్ళింది. మిగతా నుంచి అంచనాలు చూస్తున్నాను. ఫార్మా ఏమో 0.9% ఢిల్లీ ఇవాళ. మెటల్ జస్ట్ ఫ్లాట్. హాక్ ఆఫ్ మ్యాక పైకి 0.5% నెగెటివ్. ఎఫ్ఎంసీజీ 0.4% నెగెటివ్. బోర్డ్ ఢిల్లీ తిరుగుతూనే ఉంది. 13,500 అయింది. 14,720. మార్నింగ్ 4.4 క్యారెట్. India ఏమో 225 మీ ఫ్యూచర్స్ మార్కెట్‌లో. గోల్డ్ ఏమో 4,420 రూపాయలు. డాలర్స్ ఒక ఔన్స్‌కి. క్రూడ్ ఆయిల్ పెరిగి 198కి వెళ్ళిపోయింది. మార్కెట్ పడుకొనే ఉంది. రూపాయి ఏమో 96.54 నుంచి 96.68 వరకు వెళ్ళింది. మార్కెట్‌లో 98 కింద డాలర్ దొరకడం లేదు. కంగమాలిన్ గుప్మని 4% పెరిగింది. ఏడో మార్కెట్ 4% గుప్మని పెరిగింది. బజాజ్ ఆటో 2%. M&M 1.8%. మనపురం ముత్తూట్ ఏమో 2%. హిందూస్థాన్ 6% ఖాళీ. డాక్టర్ రెడ్డి ఏమో 3% ఖాళీ. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 1% ఖాళీ. సూర్య 6/6 అన్న కంపెనీ ఉంటుంది. $135 ఉంటుంది ఐపీఓ ప్రైస్. కొట్టేసి $115 ఉంది ఇప్పుడు. ఇంకా పడతనే ఉంది. దీనివల్ల మార్కెట్ చాలా కష్టంలో ఉంది. బోల్డ్ అండ్ వారు స్మగ్లింగ్ బిజినెస్ చాలా బాగా దొరుకుతుంది ఇండియాలోని. స్మగం వ్యాపారం మనుషులకి జాబులు లేవు. ఓకే. దానివల్ల ఏంటంటేనేమో ఒక స్మగ్లింగ్ బిజినెస్ ఓపెన్ చేశారు. ఓకే. స్మగ్లింగ్ నుంచేమో కస్టమ్ ఆఫీసర్స్‌కేమో ఇంకా ఇబ్బంది పెరుగుతుంది. చిల్లర కూడా పెరుగుతుంది. కానీ సిల్వర్ సీసాస్ ఎక్కువగానే ఉంది. ఆడని చెప్తున్నారు. గోల్డ్ సీసాస్ మాత్రం 160 టన్నులు అవుతుందన్నారు. ఎంత దూరం వరకు వెళ్ళిందని చూడండి. 118 మందికి అరెస్ట్ చేశారు దీంట్లోని. ఇదంతా ఇంపాక్ట్ అవ్వదు. మనిషి చెప్తున్నారు గోల్డ్ 50 టన్స్ తగ్గిపోయింది. 60 టన్స్ తగ్గిపోయిందని. ఫ్రీ స్మగ్లింగ్ వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. ఆర్‌బీఐ నేమాస్ ఒకటి 6.1 బిలియన్ అమ్మేశారు. సపోర్ట్ రూపీ 90. క్వార్టర్లీ ఫ్యూచర్ $3 బిలియన్ షార్ట్‌లో ఉన్నారు. ఈ షార్ట్ నుంచి ఇక్కడ వెనక రూపీచారం కింద పడుతుంది. కింద 100% డిపాజిట్ ఇచ్చారు. అసలు రూల్స్ అని పెట్టారు. అలా ఇక్కడికి చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అలానే ఎన్ఆర్ఐ డబ్బులు పోతున్నాయి. ఇండియాకి పంపించడం లేదు. సర్దార్జీ టైంలో ఎవరు రాలేదు. డాన్స్ ఆడడానికి ఎవరు రాలేదు. డబ్బులేమో టప్పని పంపిస్తుండేవారు. అని తర్వాత డాన్స్ ఆడడానికి అతను లాయకు. ఇంకోటి కనుక ఎకానమీ తిరగాలనిపించేది రాదు. చాలా కష్టం ఉంది. ఎన్ఆర్ఐ డిపాజిట్ రాలేదంటే ఇంకా చాలా కష్టం. అంతే దాని తర్వాత ఎన్నో రికార్డులో $64 మౌను బ్యాంక్ ఆఫ్ జపాన్ ఏమో రేటు పెంచాలి. దాని తర్వాత ఇది అవకాశం లేదని చెప్తున్నాం. నెవర్ అదే ప్రాబ్లం. దాని రాదని అని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పింది రూల్ చేయని చెప్పి రసన్ తావా కూడా ఎయిర్పోర్ట్ కొనాలని ఆశపడ్డారు. ఎయిర్పోర్ట్ దాన్ని ఏరోప్లేన్ దాన్ని ఎయిర్పోర్ట్ ఇప్పుడు కొనేసాను. ఇప్పుడు గూగుల్ క్యాన్సిల్ చెయ్యి. స్పేస్ ఇఫ్ నో డిఫ్ట్ అయ్యూ. నేను కూడా ఎయిర్‌లైన్ ఓనర్ అవుతాను. ఎయిర్‌లైన్ ఎయిర్పోర్ట్ 2 ఓన్ చేస్తాను అని చెప్తున్నారు. ఇప్పుడు పెద్దయినా అని అంటున్నారు. బకోడా అని ఒకరు చెప్తారు కదా! అలాగే బకోడా ఇవ్వాల్సిందే 35కి. ఇప్పుడు స్టూడెంట్స్ అందరేమో చదువుకుంటున్నదా తిరుగుతూనే ఉన్నారు. బకోడా ఇచ్చామంటే కోపం వస్తది. ఏం చేయాలని తెలీదు దానికిప్పుడు. బకోడా ఇచ్చేసి అక్కడ తిట్లు కాయడం అలా తెలియకుండా పడుకున్నారు పెద్దాయన. మంచోడు ఇండియా డెఫిసిట్ 22%. స్పెల్ కంటిన్యూ అవుతుందంటారు. 28% డెఫిసిట్‌లో ఉందంటే మార్కెట్ పెరగదు. అది ఏ ఏరియాలో డెఫిసిట్ అని చూడాలి. ఇంకా ఓవరాల్ నంబర్స్ యావరేజ్ అయిపోతుంది. దానివల్ల మనం సర్కిల్‌లో చూడాలి. ఎన్‌పీజీ మన దగ్గర లేదు. ఎన్‌పీజీ ఏమో 8 ఇయర్ లో అయిపోయింది మన దగ్గర ఇంపోర్ట్. 3 ఇయర్స్ దేవునికి అనిపించలేదు. 11కి ఇంపోర్ట్ తగ్గిపోయింది. ఎల్‌పీజీ ఇప్పుడు రూరల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ తగ్గిన స్థాయిలో ఉంది. అలాగే ఇంకా హైయర్ 40% నంబరు.
వాళ్ళకి జాబులు దొరకడం. ఇండస్ఇండ్ బ్యాంక్ 72% ప్రాఫిట్ జంప్. అలాగే బ్యాడ్ డెట్ కూడా తగ్గించారు. ఓవరాల్ మంచిది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా పెరిగింది. కానీ క్లయింట్ ఇంకా ఫాస్ట్ గ్రోత్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. దానివల్ల కొట్టేశారు. ఆఫ్టర్ రెడీ తెలపకపోవాలేమో 69% పడిపోయింది. ఎందుకంటే యూఎస్‌లో బిజినెస్ వీక్ గానే ఉంది. సెమీ గ్రూప్డ్ ప్రాబ్లమ్ ఎక్కువ దెబ్బలు తగులుతూనే ఉంది. ఇదే సమయంలో 100% టాక్స్ కూడా ఏస్తా అని చెప్తున్నారు. 100% టాక్సెస్ అంటున్నారు. అదొక కష్టం అయిపోతుంది. హోమికా కాస్ట్‌లో ఇంక రెడీ కూడా కష్టం. లిస్ట్‌లో ఏమో గివెన్ ఫర్ 48% గ్రోత్ అని చెప్తున్నారు. యూనిట్ వస్తే వాల్యూమ్ గ్రోత్ చాలా స్ట్రాంగ్‌గా ఉందని అంటున్నారు. ఇది ఎలాగవుతుందని చూద్దాం. నెక్స్ట్ జొమాటో నేను చెప్తున్నాను ఇఫ్ మాస్టర్స్‌లో ప్రాఫిట్ వచ్చింది. 92 క్రోర్స్ అని చెప్తున్నారు. అది ఎవరితో తెలుస్తుంది అది కరెక్టా తప్పా అని. హెచ్‌సిఎం టెక్‌ము 730 క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి ఇండియా తలకు ఓన్డ్ డేటా సెంటర్ స్టార్ట్ చేసి ఈరోజు ఇండియా తలకు ఫస్ట్ డేటా సెంటర్ ఇది స్టార్ట్ చేసేస్తారు. దీనివల్ల 60,000 పీపీటీస్ హై స్కిల్ జాబ్ దొరుకుతుంది. అలానే హెచ్‌సిఎల్ నమ్ముతున్నారు. ఇంటెల్ ఏమో ఇంకా డేటా సెంటర్‌ను పుస్తకాన్ని చేస్తున్నారు. రీసెర్చ్ చేస్తున్న చాలా మందిని జాబ్ నుంచి తీసేస్తున్నారు. ఇయర్లీ 132% ఎంప్లాయీస్ ఏమో 51% లాంగ్ తీసేస్తారు. ఇంకెంతమంది తీసేస్తారని తెలీదు. సెంట్రల్ బ్యాంక్ ఏమో వాళ్ళు 7% లోన్ గ్రోత్ చూపిస్తున్నారు. ప్రీవియస్ 1% ఏం చెప్తున్నారంటే ఓకే. ఇక్కడ నుంచి వచ్చే పెద్ద వ్యాపారం అంతా ఇంటర్నేషనల్ బిజినెస్ వస్తుంది. నేను స్ట్రాంగ్ గ్రోత్ 2027 ఇంకా లాటిన్ అమెరికా, ఏసియా అమ్ముతా అని చెప్తున్నారు. జెరస్ లైసెన్సెస్ ఇంకా రిలయన్స్ 200 కింద పడిపోయింది. మొన్న అమెరికాలో ఒక కంపెనీ తీసుకున్నారు. అమెరికా నమ్ముకున్నానికి దెబ్బ తగులుతుంది వీళ్ళకి. ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ ఏం చెప్తుందంటే ఫ్రమ్ ద టారిఫ్ అంతా ఇంప్రాక్టికల్. ఇదంతా ఇంప్లిమెంట్ చేయడం అవ్వదు. ఇదో పేపర్‌లో మాట్లాడుతున్నారు. ట్రంప్ కంపెనీ ఏం చెప్తున్నారంటే సౌదీ అరేబియా 30 ఇయర్స్ న్యూక్లియర్ డే ప్రోగ్రామ్ చేస్తారంట. దీనివల్ల అమెరికాకు సౌదీ అరేబియాకి అగ్రీమెంట్ చేసి ఇంక్రిడిబుల్ టైప్ చేస్తారు. ఓవరాల్ చూస్తే మార్కెట్ చాలా వీక్‌గానే ఉంది. ఇంక దీని మీద ఇంకా హైప్ ఉందని చెప్పడం లాభం ఏంటి లేదు. గోల్డ్ పెరిగింది. గోల్డ్ ఎవరు కొంటున్నారంటే సెంట్రల్ బ్యాంక్ మొత్తం కొంటున్నారు. దీనివల్ల అవుతుందని మిగతా వాళ్ళు కొన్న స్పేస్ కూడా తక్కువ అవుతుంది. మనం కూడా ఎక్కువ కొంటున్నారు. ఓవరాల్ చూసానంటే బజాజ్ కూడా కింద పడింది. నీ ఫ్యూచర్‌లో చాలా స్టాక్స్ ఉంది కన్సిడర్ చేయాలి. వెళ్ళాలి చూసుకొని స్టాక్ కన్సిడర్ చేయండి. కింద పరచబోదు కన్సిడర్ చేయాలి. లంచ్ టైమ్ అన్నది ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు వస్తుందని తెలీదు. ఓవరాల్‌గా చూసినందుకు మార్కెట్ ఏమో 23,400 పీక్ వెళ్తుందని. బిసిఎస్ కింద పడింది. 23,300 దగ్గర మార్కెట్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ రికవర్ అవ్వడం చాలా కష్టం. ఇన్ఫోసిస్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇవాళ వస్తుంది. ఎలా ఇప్పుడైపోతుందో చూద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ ఉంది. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ మేము గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.